ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలను టార్గెట్ చేస్తూ వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శత్రువులతో చేతులు కలిపిన షర్మిల సొంత అన్ననే తిడుతున్నారని మండిపడ్డారు. జగన్ ను ఏమైనా అంటే అనుచరులు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. ఎదుటి వారికి నీతులు చెప్పే ముందు మీ గతాన్ని గుర్తు చేసుకోండి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కుటుంబ బంధాల గురించి మాట్లాడే అర్హత జనసేనాని పవన్ కళ్యాణ్ కు లేదని పేర్ని నాని అన్నారు. కాపు కులాన్ని పనంగా పెట్టి చంద్రబాబు పల్లకి మోయవద్దని పవన్ కు హరిజ రామజోగయ్య చాలా హుందాగా చెప్పారని తెలిపారు. జగన్ ఫోటో పెట్టుకుని బాల శౌరి ఎంపీగా గెలిచారని ఇప్పుడు సిగ్గు లేకుండా జగన్ పైనే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. జంపింగ్ జపాంగ్ బాలశౌరిని పవన్ ఒక వీరుడిలా చూస్తున్నారని అన్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక జంపింగ్ జపాంగ్ ని పెద్ద వీరుడిగా, సూర్యుడిగా, పోటుగాడిగా ఊహించుకుని అతను పక్కన పెట్టుకుని మాట్లాడతాడు. అర్జునుడైతే ద్రౌపదిని కాపాడాలంటాడు. అర్జునుడికి ద్రౌపదికి బంధం ఏంటో, సంబంధం ఏంటో కూడా వీరికి తెలియదు. సరే, పోతే పోయింది. చెల్లెల్ని తిట్టిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారని మాట్లాడతాడు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, కుటుంబ బంధాల గురించి, మానవ సంబంధాల గురించి, కుటుంబ జీవితం గురించి ఇక మీ దగ్గర ఈ ప్రపంచం నేర్చుకోవాలంటే ఇంతకన్నా హాస్యాస్పదం ఏముంది? పవన్ కళ్యాణ్ గారు జనరంజక నటుడు. 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా, కాంగ్రెస్ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఆయన ఉంటే, సాక్షాత్తు చిరంజీవి గారికి తోడబుట్టినటువంటి తమ్ముడుగా మీ పాత్ర ఏంటి? మీరేం చేశారు? ఎంత అవమానించారు? మీరు చంద్రబాబు నాయుడికి, మోడీకి ఓట్లు వేయమని చెప్పని, కాంగ్రెస్ పార్టీని నాశనం చేయమని చెప్పని మీరు మాట్లాడితే చివరికి ఏం చేయలేని స్థితిలో చిరంజీవి అభిమాన సంఘం మీటింగ్ అదే రోజు పెట్టుకుని వాళ్ళు చెప్పుకోవాల్సిన పరిస్థితి. రామ్ చరణ్ గారు, మా బాబాయికి మా నాన్నకి ఏం సంబంధం లేదు, మన ఫ్యాన్స్ వేరు, మన అందరం కూడా కాంగ్రెస్ లైన్లో ఉండాలని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. మీరు అన్నల గురించి, బంధుత్వాల గురించి, బంధాల గురించి ఇంత పచ్చి స్వార్థంగా మీరు రాజకీయాల కోసం అన్నగారు ఎక్కడున్నాడు, అన్నగారు ఏం చేస్తున్నాడు, అన్నకి అవమానం కదా, చిరంజీవి గారికి నేను మాట్లాడే భాష, నేను వేసే గంతులు చిరంజీవి గారికి తలదించుకునే పరిస్థితి కదా అని చెప్పని ఆలోచన లేనటువంటి మీరు బంధాల గురించి, బంధుత్వాల గురించి మాట్లాడుతున్నారు. ఇక షర్మిలమ్మ గారి గురించి చెప్తున్నారు. ఎవరి షర్మిలమ్మ గారు? అన్నతో విభేదించి ఇవాళ అన్నగారి శత్రువులతో చేతులు కలిపి 10 ఏళ్ల క్రితమేమో మా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారు, నా తండ్రి ద్వారా అధికారాన్ని పొంది నా తండ్రితో సహా మా కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారు, అన్యాయంగా అక్రమంగా కేసులు కట్టి మమ్మల్ని బజారు పాలు చేస్తున్నారు అని చెప్పి మాట్లాడినటువంటి ఆవిడ ఇవాళ అదే జెండా మోసే స్థితిలో అది ఆవిడది ఏ రకమైనటువంటి నడవడిక? జెండా మోయటమే కాకుండా ఇవాళ బజారుకి ఎక్కి సొంత అన్నని ఏ రకంగా మాట్లాడుతుందో ఆవిడ. మరి మాట్లాడినప్పుడు యుద్ధంలోకి వచ్చిన తర్వాత అన్నని దూషిస్తున్నప్పుడు అన్న సైన్యం ఏం చేస్తారు? ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి యొక్క మనుషులు, పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అయ్యేటువంటి ఫ్యాన్స్ కానీ, చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి వస్తే సినిమా పరిశ్రమ గురించి ఇవన్నీ తిట్టారు. మీరు చెప్పేటువంటి మీ జనసైన్యమా, జనసైకుల ఏంటిది? అది జనసైకుల, జనసైన్యమా? వాళ్ళు ఎవరు? ఎన్ని చిరంజీవిని దూషించారు?
అప్పుడు మీ నోరేమైంది? ఒక్క మాట, అరే ఎదవల్లారా మా అన్నయ్యరా తిట్టబాకండి రా అని ఒక్క మాట మాట్లాడావా? మాట్లాడకపోగా ఇవాళ సన్నాయి నొక్కులు పత్తిత్తు కబుర్లు మాట్లాడుతున్నారు.